బంగాళాఖాతంలోకి వృధాగా పోయే నీటిని బనకచెర్లకు ఉపయోగిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 50 ఏళ్లుగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో బనకచెర్లకు 200 టీఎంసీల నీరు ఉపయోగించి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజు, ఎమ్మెల్సీ చిరంజీవితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది విజయాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. సముద్రంలోకి వృధాగా కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరు ఏదైతే ఉందో ఆ నీరుని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే బంగాళాతో కలిసిపోతుంది. ఇది 3000 టీఎంసీలు అంటే ఏదో ఈ సంవత్సరం గత సంవత్సరం కాదు. 1975 నుంచి మొన్న 2024 అంటే 50 సంవత్సరాల రికార్డు చూసి కూడా మొన్న వాళ్ళ టేబుల్ మీద ముందు పెట్టినటువంటి పరిస్థితి. అటువంటి నీటిలో 3000 టీఎంసీలో ఒక 200 టీఎంసీలే పోలవరం బనకచెర్ల ద్వారా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ అయినటువంటి రాయలసీమను ఒక సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో ఇది ఏ రాష్ట్రానికి కూడా నష్టం లేనటువంటిది. ఒకవేళ నష్టం అంటూ జరిగితే బంగాళాఖాతానికి నష్టం జరుగుతుంది తప్ప ఇది ఏ రాష్ట్రానికి నష్టం లేనటువంటి ప్రాజెక్ట్. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా ఇవాళ సరి చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా మరి ముందుకెళ్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించాలి, డైవర్షన్ చేయాలి. పరిశ్రమలన్నీ పారిపోయాయి. గత 5 సంవత్సరాల పాలనలో ఇసుకను మరి దోపిడీ చేశారు. మరి ఏ రకంగా అయితే లిక్కర్ను దోపిడీ చేశారు, ఏదైతే విలువైన గనుల్ని కబ్జా చేసి ఏ రకంగా లూటీ చేశారు, విలువైన భూముల్ని ఏ రకంగా తాకట్టు పెట్టి కబ్జా చేశారు, అవన్నీ ఆదాయం పోయిందా? నియంత్రితమైన పాలన చేశాడు 5 సంవత్సరాల్లో. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు.